హైడ్రాకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్ గా ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సీఎం సాహసోపేత నిర్ణయంతో సొంత పార్టీలో వ్యతిరేకత వస్తుందని మొదట్లో భావించారు అంతా. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలుకుతూ తమ ప్రాంతంలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక మరోవైపు బీజేపీ వామపక్షాల నేతలు కూడా హైడ్రాని ప్రశంసిస్తూ ఉండటం విశేషం. గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరుసగా కూల్చివేతలకు పాల్పడుతూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించినా తీవ్రంగా స్పందిస్తోంది. అధికార కాంగ్రెస్ నేతలను వదలకుండా హైడ్రా స్పీడ్ పెంచుతూ అటు పొలిటికల్ సపోర్ట్తో పాటు ఇటు సామాన్యుల మద్దతు పొందుతుంది. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు హైడ్రాపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని రేవంత్ కు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్లు లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఎం రేవంత్ కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. ఇలా వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈలోపే అధికారులు దాన్ని నేలమట్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు మాత్రం హైడ్రా దూకుడు మింగుడు పాడడం లేదు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇవాళ ఆయన పార్టీలో చేరాలి. అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరోవైపు ఇతర విపక్ష నేతలు కూడా హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతను స్వాగతిస్తున్నారు. తాను సొంతగా చేయించిన సర్వేలో హైదరాబాద్లో 78 మంది హైడ్రా మంచిదని చెబుతున్నారని,
బీజేపీ నేతలందరూ ముక్తకంఠంతో హైడ్రాని ప్రశంసిస్తున్నారు. కానీ ఇప్పుడైతే చేస్తుంది కరెక్టే. ఇదే విధానంగా ముంగట వాళ్ళని మా కోరిక. ఇట్లనే పోతే మా సపోర్ట్ ఉంటుంది. అందరు ఒకటే ఉంటూ మంచి పని చేస్తే సపోర్ట్ ఇస్తాం. మేమైతే హైడ్రాకు సపోర్ట్ ఇస్తున్నాము. సిపిఐ సీనియర్ నేత నారాయణ అయితే హైడ్రాపై తనదైన స్టైల్లో స్పందించారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని, మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగు చేయాలన్న నారాయణ హైడ్రాతో బడాబాబులైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని, లేదా వాళ్ళ ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అది మామూలు సవతి అంటే అడవిలో తీసుకెళ్తుంటారు. అడవిలో తీసుకెళ్తారు, జనంలో తీసుకెళ్తారు. ఆ సవారి కంటిన్యూ అయితే జనంలో తీసుకెళ్తారు. అప్పుడు జనం సపోర్ట్ మోడీ రేవంత్ రెడ్డికి వస్తుంది. భయపడి దిగారనుకో ఈ ల్యాండ్ లార్డ్స్ తినేస్తారు. అది కంటిన్యూ చేయమని మేము కోరుతున్నాం. అనేక అడ్డంకం రావచ్చు, డబ్బుల్లో ఒకటి కావచ్చు. ఇప్పుడు పోటీ ఏం పెడతారంటే ఆశ్చర్యంగా, మీరు టేపులు తండి, కొలతలు చేసుకోండి, నా భూములు 1 సెంటు కూడా నేనే కూల్ చేస్తా అని చెప్పి నాగార్జున అంటున్నాడు, పల్లా రాజేష్ రెడ్డి అంటున్నాడు, ఇంకా చాలామంది అంటున్నారు. కేటీఆర్ అంటున్నాడు, ఎంఐఎంఆర్ అంటున్నారు. చెరువులు మొత్తం పూర్తిగా పూజ చేసి బిల్డింగ్ కట్టుకుని అక్కడ చెరువులు ఉంటాయా? టేప్ పెట్టి ఆడుకొస్తాడు. ఎవరేమనుకున్నా రాజధానిలో నగరంలో హైడ్రా మాత్రం నాన్ స్టాప్ గా కూల్చివేతలు నిర్వహిస్తోంది. ఇప్పటికే చెరువులు, పార్కులు, స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంతని నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలు నేలమట్టమయ్యాయి. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహారీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదైందంటేనే అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. తాజాగా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుండి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేసిన వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలుండడం గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.